తాజాగా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 18 ఏళ్ల వయసులోనే వరలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాయ్స్, కాదల్ లాంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్గా ఆఫర్స్ చేజార్చుకుందట. చిన్న వయసులో ఆ పాత్రలు వద్దని తన తండ్రి సలహా మేరకు అలా చేసిందట. 2012లో సింబు సరసన పోడా పోడీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన సక్సెస్ కాలేదు. దీంతో హీరోయిన్గా ఆఫర్స్ అందుకోవడం వరలక్ష్మికి కష్టంగా మారిందట. పర్సనల్ లైఫ్ గురించి కూడా వరలక్ష్మి ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది. తన లైఫ్ ఏది తాను అనుకున్నట్లు జరగలేదని పేర్కొంది. 28 ఏళ్లు వచ్చేసరికి స్టార్ హీరోయిన్ కావాలని అనుకుందట. అది జరగలేదు. 32 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని కూడా ప్రయత్నించిందట. అది జరగలేదు. 34 ఏళ్ల వయసున్నప్పుడు బిడ్డని కనాలని ప్రయత్నించా. అది కూడా జరగలేదు. త్వరగా తల్లిని కావాలని కోరిక ఉండేది. ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. ఇంతవరకు నేను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయా. పోడాపోడీ చిత్రం తర్వాత నా పర్సనల్ లైఫ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టా. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.